హాయ్ అండి అందరం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఆత్మబంధువు. రచయిత శ్రీమతి జొన్నలగడ్డ శేషమ్మ గారు. నేను చెప్పే కథలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా? హలో సుధా, ఎలా ఉన్నావు? నేను జైపూర్ నుండి బయలుదేరాను. యాత్రలన్నీ బాగా సాగాయి. ఇప్పుడు నవజీవన్ ఎక్స్ప్రెస్లో ఉన్నాను అన్నాడు నారాయణమూర్తి. అలాగా, సంతోషం. 4 రోజుల నుండి ఏమీ సమాచారం లేదు. ఉత్తరాదిన విశేష వర్షాలు అని చూసి వానల్లో ఎక్కడైనా చిక్కుకు పడిపోయారో అని కంగారు పడుతున్నాను. మంచి మాట చెప్పారు అంది సుధా. అవును సుధా, నెట్వర్క్ కవరేజ్ దెబ్బతింది కూడాను. ఆ టైంకు లక్కీగా ఈ సైడ్కు వచ్చేశాను. మొదట కలకత్తా, వారణాసి, ప్రయాగ అయ్యాయి. ఇక ఇండోరు, ఉజ్జయిని, మహాకాళేశ్వరను చూసేశాను. రాజస్థాన్ చేరుకున్నాను. జైపూర్ సిటీ ఎంత బాగుందో తెలుసా? నేటికి మన దేశంలో చూడతగిన ప్రదేశాల లిస్టులో ఉంది. ఇప్పటికీ విదేశీ పర్యాటకుల సంఖ్య ఎక్కువ అన్నాడు మూర్తి. అవును, జైపూర్లో మా మేనత్త అనసూయమ్మ కూతురు హేమలత ఉంది కదా. ఫోన్ నెంబర్ ఎప్పుడో నోట్ చేసుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అత్తయ్య ఇక్కడే ఉంది. నీకో సర్ప్రైజ్. నాతో పాటు ఆమెను తీసుకొస్తున్నాను. వెల్కమ్ వెల్కమ్, రండి రండి. మీరు వచ్చేసరికి తినడానికి ఏమైనా సిద్ధం చేస్తాను. పళ్ళు, మజ్జిగ కూడా ఉంచుతాను. పెద్దావిడి కదా అంది సుధా. కాసేపు విశేషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు మూర్తి. ఎదురుకుండా బెర్త మీద అనసూయత్తమ్మ పడుకొని ఉంది. ఆదమరచి నిద్రపోతుంది. ఎంత అందంగా ఉండేది. చూసి చాలా ఏళ్ళైపోయింది. కానీ ఆ చక్కని చిరునవ్వు, ఆప్యాయత, వచ్చిన వారిని నోరారా పలకరించి మాట్లాడటము అన్నీ బాగా గుర్తు. అత్తింటికి వెళ్తే ఎంత హాయిగా ఉండేదో. ఆమె అక్కడ ప్రధానమైన ఆకర్షణ. చిటికలో టిఫిన్ తయారు చేసి వేడివేడి కాఫీ ఇచ్చేది. రుచికరమైన శుభ్రమైన భోజనం పెట్టేది. వెళ్ళనిచ్చేది కాదు తినకుండా. రమణారావు మావయ్య గారు కూడా నవ్వుతూ పలకరించేవారు. ఇప్పుడు ఆమె బక్క చిక్కిపోయింది. ముఖంలో నైరాస్యం, కళావిహీనమైన కళ్ళు, పోషణ లేని శరీరం. ఎన్ని ముడతలు! ఆ అరచేతులు, అవి ఆకురాల్లా. జుట్టు బాగా ఊడిపోయింది. ఇక ఆ బట్టలు ఎంత దయానీయంగా, కటిక పేదలు కూడా కట్టని స్థితి. చీరకు ఎన్ని అతుకులు. వెలిసిపోయింది. రవిక కూడా అంతే. కళ్ళజోళ్ళు మరీ హీనం. ఏనాడు కొన్నావో ఏమో. హవాయి జోళ్ళు, మురికి కోపాలు. పాపం అనుకొని కంటతడి పెట్టుకున్నాడు మూర్తి. ఆలోచిస్తుంటే నిద్ర పట్టలేదు. తన నిర్ణయంతో సుధ ఏకీభవిస్తుందా? సహజంగా విశాల హృదయం కలది. బంధువుల పట్ల అనురాగం ఉన్న మనిషే. నారాయణమూర్తి హనుమకొండలో సెటిల్ అయ్యాడు. తల్లిదండ్రులకు తనతో పాటు మరో కొడుకు. తనకు అన్న గోపీనాథ్. ఆ రోజుల్లోనే దుబాయ్ వెళ్ళి స్థిరపడ్డాడు. పాలిటెక్నిక్ చదివాడు. ప్లంబింగ్ పనుల్లో నైపుణ్యతం సంపాదించాడు. అక్కడ బాగా రాణిస్తున్నాడు. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీలో ఒక లెవెల్లో సలహాదారుడిగా ఉన్నాడు. నాన్న 10 ఏళ్ల నాడు ఇల్లు వదిలి వెళ్ళాడు. మతిస్థిమితం వచ్చింది. అల్జీమర్స్ అన్నారు వైద్యులు. ఎంతో జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నా ఓ రోజు ఎవరూ చూడనప్పుడు సడన్గా గేటు తీసుకుని వెళ్ళిపోయాడు. అంతే, తిరిగి రాలేదు. విషయం కానుకొని ఊరంతా గాలించాను. బంధువులను సంప్రదించాను. పోలీసులకు కంప్లైంటు ఇచ్చాను. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఇంతకుముందు 2 ఏళ్ల క్రితం అమ్మ మరణించింది. బహుశా ఆ బెంగతోనే నాన్న కోలుకోలేదు. అలా మూర్తికి తన వాళ్ళు అనేవారెవ్వరూ లేరు. భార్య సుధా, తాను అంతే. నారాయణమూర్తి 10వ తరగతి అవ్వగానే ఓ హార్డ్వేర్ షాపులో పనిలో చేరాడు. నిజాయితీ, ఓర్పు, ప్రపంచ జ్ఞానం ఉంటే వ్యాపారం చేయటం కష్టం కాదు. సరుకు రాకపోకలు, అకౌంట్లు, బిల్లులు చూసే బాధ్యత అప్పగించాడు యజమాని. అతని పిల్లలు ఈ వ్యాపారంలో పెద్ద మక్కువ చూపించలేదు. బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళారు. అలా ఆ పెద్దాయన గతించాక ఆ షాపు యజమానయ్యాడు మూర్తి. మూర్తి, సుధా దంపతులకు వివాహమైన కొత్తలో బాబు పుట్టాడు. 2వ ఏట తీవ్రమైన అనారోగ్యం చేసి మరణించాడు. సుధకు 2-3 సార్లు అబోషన్లు అయ్యాయి. ఇక పిల్లలు కలగరని తేల్చేశారు డాక్టర్లు. అనసూయత్త తన తండ్రి కన్నా 10 ఏళ్ళు చిన్నది. ఆమెకు 2 ఆడపిల్లలు. రమణారావు మావయ్య ఓ కోఆపరేటివ్ బ్యాంకులో గుమస్తాగా చేరాడు. సర్వీస్ చివరిలో ఆఫీసర్ అయ్యాడు.
అరాకొరా జీతాలు, ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు, పురుళ్ళు, ఆనవాయితీ రూపేణా ఖర్చులు, ఈ బాధ్యతలతో ఆస్తులేమీ లేవు. చివరకు మావయ్యకు సొంతిల్లు కూడా లేదు. ఖమ్మంలోనే జీవితమంతా గడిచింది. అత్త పెద్ద కూతురు కాంతం తమిళనాడు మదురైలో ఉంది. రెండో అమ్మాయి హేమలత జైపూర్లో ఉంది. ఈమె భర్త రమేష్ ఓ టూరిస్ట్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. పర్యాటకులకు సౌకర్యాలు, వసతి, వాహనాలు, దర్శనీయ స్థలాలు, వానికి టికెట్లు ఇవన్నీ ఆ ఆఫీస్ వారి విధులు. పని ఒత్తిడి ఎక్కువే. వేసవే కాదు, అన్ని కాలాల్లోనూ, ముఖ్యంగా సెలవు దినాలలో బాగా పని. రమేష్ బాగానే సంపాదిస్తున్నాడు. రమణారావు మావయ్య మరణించాక హేమలత వాళ్ళ అమ్మతో నువ్వొక్కదానివే ఖమ్మంలో ఏం చేస్తావు, నాతో రా అన్నది. అలా అనసూయత్త జైపూర్కు చేరుకుంది. హేమలత ఇల్లు ఊరికి కొంచెం దూరమైనా ఇండిపెండెంట్గా ఉంది. మంచి ఖాళీ స్థలం ఉంది. మొదట కూరగాయలు అవి పండించింది లత. కానీ దక్షిణాదిలో ఉన్న అనుకూల వాతావరణం, నేల సారం ఇక్కడ ఉండదు కదా, పెద్దగా లాభం లేకపోయింది. తల్లిని తీసుకొని వెళ్ళాక లత మనస్సులో చాలా ఆలోచనలు, పథకాలు కలిగాయి. ఓపికగానే ఉంది కదా, మంచి హస్తవాసి కలది. భోజనంలోకి అదరవులు రుచికరంగా చేస్తుంది. కూరగాయలతో రకరకాల వంటకాలు, పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు తయారీలో ఆమె సాటి. ఇంకా అనేక రకాల మసాలా పొడులు, కూరలు, సాంబారు, చారు, టిఫిన్స్లోకి అందరూ తృప్తిగా తినేలాగా చేస్తుంది. ఆమె టిఫిన్స్ విషయంలో స్పెషలిస్టు. ఇడ్లీ, దోశ, పూరి, ఉప్మా, పులావ్, వడలు అన్నీ చేస్తుంది అని లత మనసులో అనుకుంది. ఈమెను ఇంటికి తెచ్చి పెట్టుకున్నాను కదా, నాకేమిటి ప్రయోజనం? ఓ క్యాటరింగ్ సెంటర్ ప్రారంభిస్తాను. ఇంటి ఆవరణం విశాలంగా ఉంది. అక్కడ ఒక షెడ్ వేయిస్తే అన్ని పనులు కానివ్వచ్చు. అదృష్టం బాగుంటే ఇదో లాభసాటి వ్యాపారం అవుతుంది. ఏడాదికోసారి ఆంధ్రా వెళ్ళాలంటే వేల రూపాయలు అవుతున్నాయి. పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ళ చదువులు ఎక్కడో లక్షల రూపాయలు ఖర్చవుతాయి. పైగా ఇక్కడి జనాలకు ఆంధ్రా వంటకాలు, టిఫిన్లు ఎంతో ఇష్టం కూడాను అనుకుంది. రాత్రి రమేష్తో తన ప్లాన్ చెప్పింది. మీ అమ్మగారిది పెద్ద వయసు. అంత భారం ఆమె మీద వేయటం మంచిదా? పని ఒత్తిడికి తట్టుకోగలరా అన్నాడు. మీరు మరీను 68 కదా, ముసలివాళ్ళు కాదండి. రోజులు మారాయి. 80 ఏళ్ల వాళ్ళు కూడా చురుగ్గా తిరుగుతున్నారు. మీరు అనండి. పెరట్లో ఓ షెడ్ వేయించండి. పెట్టుబడికి కొంచెం సాయం చెయ్యండి. నెమ్మదిగా బ్యాంక్ లోన్ తీసుకుంటాను. మిగతావన్నీ నేను చూసుకుంటాను. దేవుడు చల్లగా చూస్తే మనకిదొక పెద్ద వ్యాపారం అయిపోతుంది అని అన్నది హేమలత. రమేష్ సరే అన్నాడు. అనక తప్పని స్థితి మరి. లత తన ప్లాన్ పక్కాగా అమలు చేస్తుంది. వరంగల్లో తనకొక స్నేహితురాలుంది. ఆమెను సంప్రదించి ఇడ్లీ, దోశల కోసం మినప్పప్పు, ఇడ్లీ రవ్వ, పచ్చళ్ళ పొడులకు కావలసిన దినుసులు, నిల్వ పచ్చళ్లకు కాయలు, నూనెలు, మిర్చి పొడి వంటివి ఆమె అక్కడ ఖరీదు చేసి రవాణా సర్వీసులో వేయించే ఏర్పాట్లు చేసింది. అమ్మను రంగంలోకి దింపింది. తెల్లవారకుండా 4 గంటలకు లేవాలి. పప్పు కడిగి గ్రైండర్లో వెయ్యాలి. కూరగాయలు తరుగుట, పూరీలకు, చపాతీలకు పిండి కలుపుట, రకరకాల చట్నీలు తయారీ జరగాలి. లత అక్కడ నిలబడి అజమాయిషీ చేస్తుంది. ఓ గంట తరువాత ఒక పని మనిషి వస్తుంది. మిగతా అన్నీ అనసూయే. రుచికరమైన తినుబండారాలు అందరికీ నచ్చాయి. డిమాండ్ పెరిగింది. ప్రతిరోజు తీసుకుని వెళ్ళేవారి సంఖ్య కూడా పెరిగింది. కొందరైతే మేము ఉద్యోగస్తులము, వేళలు కుదరటం లేదు, పిల్లలకు స్కూళ్ళకు క్యారేజీ, మాకు ఆఫీసులకు మీల్స్ పంపించే ఏర్పాటు చేయించండి అని రిక్వెస్ట్ పెట్టారు. లతకు ఇదో గొప్ప అవకాశం. టిఫిన్ సెక్షన్ పూర్తవుతూ ఉండంగానే గంట వ్యవధిలో భోజనాలకు ఏర్పాట్లు మొదలవ్వాలి. అనసూయకు మాత్రం ఊపిరి తీసుకునే వ్యవధి కూడా దొరకటం లేదు. పనిభారం ఎక్కువయింది. తిండి సౌకర్యం లేదు. అందరికీ పంపగా మిగిలినవి, చల్లారినవి ఏవో ఒకటి పెట్టి తినమనేది లత. అరాకొరగా కాఫీ లేదా టీ ఇచ్చేది. పైగా త్వరగా కానివ్వాలమ్మా, గంటసేపు కూర్చొని తినడానికి టైం చాలదు. క్యారేజీలు సర్ది 1 గంటలోపు అందించకపోతే మాట పడాలి అని హెచ్చరించేది లత. ఈలోగా లత స్కూటర్ కొంది. ఒక అసిస్టెంట్ను పెట్టుకుంది. కస్టమర్లకు అందించి వచ్చేసరికి మధ్యాహ్నం 2 దాటేది. మిగిలిపోయిన కూరలు ఏమైనా ఉంటే సాయంత్రం ఎవరో ఒకరు వచ్చి కొనేవారు. నెలలు గడుస్తున్నాయి.
అనసూయ తల్లి పాత్ర నుండి వంట మనిషి స్థాయికి పరిమితమయ్యింది. ఆరోగ్యం దెబ్బతింది. దగ్గు, ఆయాసం, పోషణ లోపం, విశ్రాంతి లేకపోవటం వలన నీరసం, తరచూ జ్వరం వస్తుంది. ఏవో మాత్రలిచ్చి మరేమీ పర్వాలేదు, ఇవి వేసుకో తగ్గిపోతుంది అనేది లత. మాత్రల ప్రభావం వల్ల ఇంకొంచెం ఆకలి, ఆవేదన కలిగేవి అనసూయకు. ఆప్యాయంగా అమ్మా అని పిలవటం కూడా మానేసింది. ఆమె మంచి చీరలన్నీ తాను కట్టుకునేది. వంట చేసేటప్పుడు నూనె మరకలు, కూరగాయల డాగులు పడతాయి అంటూ తన పాత చీరలు ఆమెకిచ్చింది. అనసూయ కళ్ళు మసకబారి చూపు సరిగ్గా ఆనటం లేదు. కళ్ళు తరచూ ఎర్రపడటము, నీళ్లు కారటము. కంటి వైద్యుని వద్దకు కాకుండా ఆమెను కళ్ళు పరీక్షలు చేసి తగిన కళ్ళజోడు అమర్చబడను అన్న షాపుకు తీసుకెళ్ళి పరీక్షలు చేయించి ఒక చౌకబారు ఫ్రేములో బరువైన అద్దాలున్న కళ్ళజోడు తీసుకుంది. దీనివల్ల ఆమెకు ముక్కు మీద, చెవులు పైభాగంలోని నొప్పి, మంట వస్తున్నాయి. ఇలా అనసూయ బ్రతుకు భారమైపోతుంది. ఎవరితో చెప్పుకుంటుంది? కంచే చేను మేస్తే కన్న కూతురే ఇలా ప్రవర్తిస్తే దారేది దేవుడా, భగవంతుడా, ఈ హీనమైన బ్రతుకు నాకొద్దు, త్వరగా మరణాన్ని ప్రసాదించు అంటూ రాత్రుళ్ళు వెక్కి వెక్కి ఏడ్చేది. ఆ సమయంలో వచ్చాడు తన మేనల్లుడు నారాయణమూర్తి. అత్తను చూసి నిర్ఘాంతపోయాడు. లతతో ఏమీ అనలేదు. లౌక్యము తెలిసినవాడు కదా. మరనాడు రమేష్తో కలిసి నగరంలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూసొచ్చాడు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆహా, జీవితాలు ఎలా తారుమారవుతున్నాయి అనుకున్నాడు. మరనాడు ఉదయం హేమలత, బావా, నేను నా స్నేహితులము ముందుగానే వేసుకున్న ప్రోగ్రాం ఇది. అందరం కలిసి బయటకు వెళ్తాము. ఏమనుకోకు. తిరిగి వచ్చేసరికి 5 దాటుతుంది. అమ్మ పనులు అవ్వగానే మీ ఇద్దరూ భోజనం చెయ్యండి అంది. ఆమె వెళ్ళాక మూర్తి అత్తను చూసి, ఏమిటమ్మా ఇది, అసలేం జరిగింది తల్లి అన్నాడు. కన్నీళ్లతో కంఠం వణికిపోతుంది. మేనల్లుడి చేతులు పట్టుకొని ఆమె బోరున ఏడ్చింది. జరిగిన విషయాలు చెప్పింది. ఇలా 3 ఏళ్ల బట్టి నా బ్రతుకు హీనమైంది అని చెప్పింది. మూర్తి మనసు అల్లకొల్లోలమైంది. మనిషి స్వార్థానికి హద్దులు లేవు కదా. బానిసత్వపు సంకెళ్ళు ఈ దేశానికే కాదు, మనుషులకు నరనరాల్లోనూ ఇంకా ఉన్నాయి. అవకాశం దొరికితే లోకువ చేసి సవారీ లాగటం సిగ్గు విడిచి చేస్తున్నారు అని బాధపడ్డాడు. తక్షణ కర్తవ్యం ఏమిటి? ఎలాగైనా ఈమెను రక్షించాలి అనుకున్నాడు. అత్తయ్య, నేను చెప్పేది శ్రద్ధగా విను. లత రాత్రి వచ్చాక నెమ్మదిగా నేను మాట్లాడతాను. నా ఆఖరి మజిలీ ద్వారక. అక్కడ శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవాలని ఆమెను నాతో తీసుకెళ్ళమని అడిగింది. 2 రోజుల్లో అత్తను ఇక్కడ దించేస్తాను. నేను హనుమకొండ పోతాను అని చెప్తాను. కానీ అత్తయ్య, జరిగేది వేరు. రేపు పొద్దుటే బస్సు ఎక్కి మనము అహ్మదాబాద్ చేరుకుంటాము. రాత్రికి నవజీవన్ ఎక్కుతాము. హనుమకొండకు వెళ్తాము. నువ్వు మా ఇంట్లో మా ఇద్దరికి పెద్ద దిక్కుగా ఉందువు గాని నా మాట విను అన్నాడు మూర్తి. అనసూయ ఆలోచించింది. ముందు ఈ చెరసాల నుండి విముక్తి పొంది మన ఊళ్ళు చేరితే అదే 10,000. మూర్తి మంచివాడే, సుధ కూడా నెమ్మదస్తురాలు. ఒకవేళ నేను అక్కడ ఉండటం ఆమెకు నచ్చకపోతే అప్పుడు ఆలోచిస్తాను. ఎలాగైనా బ్రతకొచ్చు. ఖమ్మంలోని తమ ఇంటి ఓనర్ నరసయ్య మాస్టారు మంచి వ్యక్తి. వారి సాయంతో అక్కడే ఓ వృద్ధాశ్రమంలో చేరి జీవితం గడుపుతాను అనుకుంది. సరే నాయనా, నీ ఇష్టప్రకారం చెయ్యి. దేవుడు నిన్ను చల్లగా చూడాలి అంది. మరనాడు ఉదయం మెలకు వచ్చింది. ఇద్దరూ టిఫిన్ చేశారు. తమ సామాన్లు ఏవి? ఒక చేతి సంచి, అందులో 2 చీరలు, ఒక తువ్వాలు. ఎప్పుడో కవర్లో పెట్టి జాగ్రత్తగా దాచుకున్న ఓ 1000 రూపాయలు. ఎంత ఆస్తో అనుకుంది. చాలా కాలానికి విశ్రాంతి దొరికింది. ఒకటే నిద్ర. రైలు హన్మకొండ చేరింది. ఇల్లు చేరారు. రండి పిన్ని అని సుధ ఆప్యాయంగా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. స్నానం చేసి భోజనం అయ్యాక తనకిచ్చిన మంచం మీద మళ్ళీ పడుకుంది అనసూయ. మరనాడు పొద్దుట, పిన్ని, పళ్ళు తోముకునే సామాగ్రి ఇక్కడ పెట్టాను అంది. వేడివేడి కాఫీ ఇచ్చింది. అది ఆమెకు అమృతంలా తోచింది. పిన్ని, మీ మేనలుడి విషయాలన్నీ చెప్పారు. భగవంతుని లీలలు మనకు తెలియవు. మేమిద్దరమే కాలం వెల్లదీస్తున్నాము. మీ రాకతో మన కుటుంబం సంఖ్య 3కు చేరింది. మీ మేనల్లుడు మీకు కొడుకు అనుకోండి. ఇక నుంచి మీరే మాకు పెద్ద దిక్కు అంది సుధా. కొన్నాళ్ళు మీకు విశ్రాంతి కావాలి.
తరువాత ఏదైనా చేద్దామంటే ఆలోచించుకుందాంలేండి అంది. అనసూయ ఆమె 2 చేతులు పట్టుకొని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. తల్లి, పేరుకు తగినట్లుగా నువ్వు నిజంగా సుధవే అమ్మా. ఈ అభాగ్యురాలిపై కరుణ చూపావు అని కౌగిలించుకొని ఏడ్చింది. తప్పు పిన్ని, కరుణ కాదు, కర్తవ్యం. ఒకరికి ఒకరం, ఇదే బలం అంది సుధ. 1 నెల ఇట్టే గడిచింది. హేమలత నుండి ఫోన్ వచ్చిందని అత్తయ్యకు ఆరోగ్యం బాగోక కళ్ళు తిరిగి పడింది. నేను హన్మకొండ తీసుకొని వెళ్ళాను. ఆరోగ్యం కుదుటపడని అమ్మా అని మూర్తి చెప్పినట్లు తెలిసింది అనసూయకు. సుధతో కలిసి సందడిగా తిరుగుతూ, పెరట్లో కూరగాయలు పండిస్తూ, చిన్న చిన్న పనులు సాయం చేస్తూ, ఇరుగు పొరుగు వారితో అల్లుకుపోయిన అనసూయమ్మ ముఖం మీద మళ్ళీ చిరునవ్వు కనపడింది. ఒకరోజు మూర్తి సుధలను పిలిచి, నే చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఒంటరి జీవితాలు చాలా కష్టం. మీకెంతో వయస్సు లేదు, ముందు చూపు అవసరం. కుటుంబంలో ఒకరికి ఒకరు అండదండలుండాలి. ఒక బాబును పెంచుకోండి. 10 ఏళ్లలోపు పిల్లవాడు. బంధువర్గంలో కానీ తెలిసిన వారి ద్వారా కానీ పేద అనాథలు ఉంటారేమో సంప్రదించండి. మనం ముగ్గురం వాణ్ణి బాగా పెంచుకుందాం. ఇంట్లో పిల్లాడు తిరుగుతూ ఉంటే అదొక ఆనందం. ఇప్పుడు నాకు నువ్వు దిక్కు నాయనా. రేపు మరి నీకు మరో యువకుని అండదండలు అవసరం కదా. దంపతులిద్దరూ మౌనంగా వింటున్నారు. ఆ సాయంత్రం ఆమెతో, నీ సలహా బాగుందత్తయ్యా, అలాగే ప్రయత్నం చేస్తాము అన్నాడు మూర్తి. దూరపు బంధువుల ద్వారా ఒక గ్రామంలో ఒక పూజారి భార్య మరణించగా పిల్లలను పెంచలేని పరిస్థితి. దానికి తోడు దుర్భర దరిద్రం భరించలేక తన కొడుకులలో ఒకణ్ణి మూర్తికి ఇవ్వటానికి అంగీకరించారు. ఆ పిల్లాడు ఇంటికి వచ్చిన రోజున సంబరాలు చేసుకున్నారు. శ్రీనివాస్ ప్రసాద్ అని వాడికి పేరు పెట్టారు. అనసూయమ్మ ఉదయం వాడిని లేపి కాలకృత్యాలు మొదలుగొనివి అయ్యాక బడికి దింపుతుంది. దేవునికి ప్రార్థనా పద్యాలు నేర్పింది. నీతి కథలు, హాస్య కథలు చెప్పి నవ్విస్తుంది. సాయంత్రం సుధ పాఠాలు చదివించి హోంవర్క్ చేయిస్తుంది. కాలం సరదాగా గడుస్తుంది. కొన్నాళ్లకు అనసూయ పెద్ద కూతురు కాంతం వచ్చింది. నాతో రా అమ్మా అంది. తల్లి, నాకు తమిళం రాదు. అక్కడ మళ్ళీ అన్నీ కొత్త. ఇరుగు పొరుగు ఎవరితోనూ కాలక్షేపం అవ్వదు కదా. మూర్తి, సుధ నన్ను బాగానే చూస్తున్నారు. ఇలా బతుకు సాగనీ అమ్మా అంది. 1 సంవత్సరం గడిచిపోయింది కానీ హేమలత తన చిన్న కూతురు దగ్గర నుంచి జాడయలేదు. విన్నారు కదండి కథని. ఎలా ఉందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.